ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని బీరకాయలన్నీ తరిగి కూర వంట చేసేసి 100 మందికి భోజనం చేసి నేను మార్తమ్మ సుమన్ బాబు ప్రసన్న చర్చి అంతా రెడీ చేసేసి మేము 9 కల్లా రెడీ అయ్యి ఈడికి రాగలిగినాం. మీరు స్నానాలు చేసి ఇంట్లో కసు దొబ్బుతారో లేదో, బోకులు దొంగతారో లేదో, ఏం చేస్తారో తెలియదు, కానీ ఎంతకు వచ్చన్నారు? నాకు దేవుని పరిచర్యలో నిర్లక్ష్యం చేసినారంటే భయంకరమైన కోపం. మీరు దీవెనలు ఎందుకు పొందుకోవడం లేదు? మీరు ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవడం లేదు? మీరు మేలులు ఎందుకు పొందుకోవడం లేదంటే దేవుడి భయం బొత్తిగా లేదు. అసలు సేవకుల భయం అంతకంటే లేదు. హల్లెలూయా. నేను కూడా పెట్టుకుంటాను స్వస్థత గల దైవ సేవకురాలని, ప్రవక్తాన్ని పెట్టుకోగలుగుతాను. అవసరమా? హల్లెలూయా. 8 వరాలు కలిగి